ఇలా నిరసిస్తూ నేను వాకౌట్ చేసేస్తున్నాము. ఇక్కడ సభ నుంచి వెళ్ళిపోతున్నాం. మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఇది పూర్తి మోసం, పూర్తి అబద్ధం. ఒక్క ఇల్లు కూడా విలీడ ఈ నియోజకవర్గం ఈ కమలాపూర్ గ్రామంలో 1440 పేర్లు ఇప్పుడు చదువుతారు. దాంట్లో వచ్చే ఇల్లు ఎంత అంటే 20 ఇల్లు మాత్రమే. కేవలం సర్పంచ్ ఎలక్షన్ల కోసం మోసం చేస్తా ఉన్నారు. ఆన్లైన్ ఇచ్చిన దరఖాస్తులు మొత్తం ఆన్లైన్ చేయలేదు. ఇలా దాంతో పాటు ఇలా భూమి లేని వాళ్ళకి 12,000 రూపాయలు ఇవ్వలేదు. కాబట్టి దీన్ని నిరసిస్తూ మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాం. ఈ బ్రోకర్ గాళ్ళకి రోజు ఒక పార్టీ మారే బ్రోకర్ గాళ్ళతో భయపడటం ఎవరు లేరు. పాట తీస్తే రేపు ఏం భయపడటం ఎవరు లేరు. గుర్తుపెట్టుకొని టైం వచ్చింది. నేను కాంగ్రెస్ పార్టీలో ఎవరినంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ వచ్చే ఉన్నా. థ్యాంక్ యూ. అందరూ సైలెంట్ ఉండండి. ఇప్పుడు కౌశిక్ రెడ్డి గారు మాట్లాడిన విషయము కౌశిక్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ వ్యవస్థ మొత్తం తెలుసు. రేవంత్ రెడ్డి గారి విషయం కూడా తెలుసు. ఆయన ఎంత మాట అంటే మాటనే, మా మాట అంటే మడవ తిప్పని మనిషి. అలాంటి వ్యక్తి దగ్గర పనిచేసిన కౌశిక్ రెడ్డి అన్న గారు ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కాదని తెలియజేస్తున్నాను. సమాధానం చెప్తారా? కార్యాలయానికి వచ్చినా మీరు ప్రజలకి సమాధానం చెప్పండి. యాక్షన్ ఎందుకు? కొంచెం ఇచ్చేది ఉండాలి. ఏ అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీలో ఇచ్చేది మీరు కూడా మాట్లాడలేదు. అర్థం కాదు. సిగ్గు లేదే. బీఆర్ఎస్ పీపల్ మీద గెలిచిపోయినాడు. ఈడ ఉన్నాడు. నా భోజనం తాగినాడు. ఆడవాళ్ళు వెళ్ళి పెట్టుడు ఎక్కడ కొంచెం మంది ఉండాలి కదా మీకు. ఇలా నిరసిస్తూ నేను వాకౌట్ చేసేస్తున్నాము. ఇక్కడ సభ నుంచి వెళ్ళిపోతున్నాం. మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఇది పూర్తి మోసం, పూర్తి అబద్ధం. ఒక్క ఇల్లు కూడా విలీడ ఈ నియోజకవర్గం ఈ కమలాపూర్ గ్రామంలో 1440 పేర్లు ఇప్పుడు చదువుతారు. దాంట్లో వచ్చే ఇల్లు ఎంత అంటే 20 ఇల్లు మాత్రమే. కేవలం సర్పంచ్ ఎలక్షన్ల కోసం మోసం చేస్తా ఉన్నారు. ఆన్లైన్ ఇచ్చిన దరఖాస్తులు మొత్తం ఆన్లైన్ చేయలేదు. ఇలా దాంతో పాటు ఇలా భూమి లేని వాళ్ళకి 12,000 రూపాయలు ఇవ్వలేదు. కాబట్టి దీన్ని నిరసిస్తూ మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాం. ఈ బ్రోకర్ గాళ్ళకి రోజు ఒక పార్టీ మారే బ్రోకర్ గాళ్ళతో భయపడటం ఎవరు లేరు. పాట తీస్తే రేపు ఏం భయపడటం ఎవరు లేరు. గుర్తుపెట్టుకొని టైం వచ్చింది. నేను కాంగ్రెస్ పార్టీలో ఎవరినంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ వచ్చే ఉన్నా. థ్యాంక్ యూ. అందరూ సైలెంట్ ఉండండి. ఇప్పుడు కౌశిక్ రెడ్డి గారు మాట్లాడిన విషయము కౌశిక్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ వ్యవస్థ మొత్తం తెలుసు. రేవంత్
అలాంటి వ్యక్తి దగ్గర పనిచేసిన కౌశిక్ రెడ్డి అన్న గారు ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కాదని తెలియజేస్తున్నాను. సమాధానం చెప్తారా? కార్యాలయానికి వచ్చినా మీరు ప్రజలకి సమాధానం చెప్పండి. ప్రజలకి సమాధానం చెప్పండి. మీరు ఏం చేస్తారో ప్రజలకు చెప్పండి. మీ కార్యాలయంతో భయపడతాడు అవ్వలేదుగా. మీ మీ యాక్షన్ ఎందుకు? కొంచెం ఇచ్చేది ఉండాలి. ఏ అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీలో ఇచ్చేది మీరు కూడా మాట్లాడలేదు. అర్థం కాదు. సిగ్గు లేదే. బీఆర్ఎస్ పీపల్ మీద గెలిచిపోయినాడు. ఈడ ఉన్నాడు నా భోజనం మీద ఆగినాడు. ఆడవాళ్ళు వెళ్ళి పెట్టుడు ఎక్కడ కొంచెం మంది ఉండాలి కదా మీకు. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.